తెలంగాణ రాష్ట్రాన్ని కాసేపు ఇటు పక్కకు జరిపితే ఒక్కసారి ఏపీ టాపిక్ వెళ్దాం. ఏపీలో షర్మిల టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొద్దిగా జగన్లో అలజడి కనిపిస్తూ ఉంది. తల్లి విజయమ్మతోటి జగన్ వేడుకోలుగా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. తనకు రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి చెల్లె తిరగడం వల్ల అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. అటు జగన్ బాబాయ్ హత్య కేసుకు సంబంధించినటువంటి అంశం పైన షర్మిల ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎవరైతే వివేకానందరెడ్డి ఉన్నాడో వివేకానందరెడ్డి కూతురితోని వాళ్ళ షర్మిల భేటీ కాబోతా ఉంటే ఈ అంశం ఇట్లుందిగా రా కదలరా అని చెప్పి రాజమండ్రికి చంద్రబాబు నాయుడు పిలుస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేకమైనటువంటి సభల ద్వారా తెలుగుదేశం క్యాడర్ని ఉత్సాహపరిచే కార్యక్రమం చేస్తూ ఉంటే అటు జగన్మోహన్ రెడ్డి కూడా భారీ బహిరంగ సభను నిన్న నిర్వహించడం ద్వారా ఏపీలో ఎన్నికల వాతావరణం మరింతగా హీటెక్కింది. అక్కడ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు కలిపి రావడం వస్తుండటంతో సో అక్కడ పరిణామాలు రాజకీయ వాతావరణం అయితే చాలా హాట్గా హీట్గా కనిపిస్తూ ఉంది. ఏపీ రాజకీయాలపైన కూడా మనం అప్పుడప్పుడు ఫోకస్ చేయాల్సిన అనివార్యత ఏర్పడ్డది.